హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఏపీ హైకోర్టు సంబంధించి ఇటీవల ఈ యొక్క సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తూ ఉంది. అదేమంటే ఇక నోటిఫికేషన్ సంబంధించి మే 8వ తేదీ నాడు కోర్టు ఉద్యోగాల మీద ఈ యొక్క క్యాడర్ స్ట్రెంత్ పెంపు మీద క్యాబినెట్ మీటింగ్ ఉంది. మరి ఇక క్యాబినెట్ మీటింగ్లో తెలుస్తుంది ఎప్పుడు వేకెన్సీ వస్తాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేసి ఈ యొక్క వార్త అయితే సోషల్ మీడియా హల్చల్ చేస్తూ ఉంది. సో దాని మీద మనకి మిత్రులు చాలామంది సరే ఇది నిజమేనా అని అడుగుతున్నారన్నమాట. సో దాని మీద నేను క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మరి అదే మాదిరిగా ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ మీద అదే మాదిరిగా నోటిఫికేషన్ వస్తే ఒకవేళ పరీక్షకు ఎంత సమయం ఇస్తారు అని కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇటీవల మనం చూస్తూ ఉన్నాం డిఎస్సి నోటిఫికేషన్ అయితేనేమి, అదే మాదిరిగా కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ అయితేనేమి చూడడం జరిగింది. సో దీని మీద కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. మరి మాట్లాడుకునే ముందుగా మన ఏపీ హైకోర్టుకు సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్ అనేది మనం రిలీజ్ చేయడం జరిగింది. బుక్ స్టాల్కి అయితే ఇవ్వడం లేదు, డైరెక్ట్గా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు ఫోన్ నెంబర్ ఇస్తాం, ఫోన్పే నెంబరు. దానికి మీరు ఫోన్పే చేసిన వాళ్ళకు డైరెక్ట్గా ఫ్రీ డెలివరీతో ఇక బుక్ని మీకు పంపించడం జరుగుతుంది. ఇది మొత్తం 400 పేజీలు ఉంటుంది, కాస్ట్ కూడా 400 రూపాయలు, ఫ్రీ డెలివరీ ఉంటుందన్నమాట. ఇది మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా, ముఖ్యంగా హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి లేదా ఎస్ఎస్సీ ఎగ్జామ్ సంబంధించి ఏ పోటీ పరీక్షలు అయినా సరే ఈ యొక్క బుక్ అని చాలా అత్యద్భుతంగా మీకు పనికొస్తుంది. ఇప్పటికీ చాలామంది మిత్రులు యూజ్ చేసుకోవడం జరిగింది, కాబట్టి మీరు వాళ్ళు అడగచ్చు అనమాట బుక్ ఏ విధంగా ఉందో. సో 400 పేజీలు యాజ్ ఫర్ ప్రీవియస్ పేపర్స్, అదే మోడల్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మరియు టాపిక్ వైజ్ కంటెంట్, దాంతోపాటుగా దాని మీద ఎగ్జామినేషన్స్ అంటారా. సో ఇది మీరు బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మరి చూస్తే ఇప్పుడు ఇక్కడ మనకి ఏపీసీలో అన్ని రకాల పోస్టులు మనకు వస్తాయన్నమాట. ప్రతి దాంట్లో కూడా కంపల్సరీగా మనకి ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది. మరి జీకే మీరు చూస్తూ ఉన్నారు, జీకే మీద కూడా మనం జిల్లాల స్పెషల్ మీద చూస్తూ ఉన్నాం. ఇది మొత్తం 26 జిల్లాల మీద కూడా మీకు ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులోకి వస్తుందన్నమాట. మరి చూస్తే క్యాబినెట్ మీటింగ్ ఉందని చెప్తున్నారు 8వ తేదీ మే 5వ తేదీ నాడు. ఇది ఎందరికి వాస్తవం ఒకసారి చూస్తే గమనించండి. ఒకవేళ కోర్టుకు, హైకోర్టు కానీ జిల్లా కోర్టులకు కానీ వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయి అని డిసైడ్ చేసేది ఎప్పుడైనా సరే క్యాబినెట్ మీటింగ్ కాదు అని గుర్తుపెట్టుకోండి. సో 2021లో జరిగింది, 2022లో జరిగింది ఎగ్జామినేషన్. మనకు గతంలో కూడా చాలాసార్లు జరిగింది. ఎప్పుడు కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అనేది జరగదు. హైకోర్టు ఉద్యోగాలకు కానీ జిల్లా కోర్టుకు అయితేనేమి క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు చర్చ పెట్టరు. నాకు తెలిసినంతవరకు ఎప్పుడు కూడా చర్చ పెట్టరు అనమాట. ఎందుకు పెట్టారంటే హైకోర్టు కానీ లేదా హైకోర్టులో సబార్డినేట్ కోర్టులో కానీ వేకెన్సీ ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్నీ కూడా హైకోర్టులోని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో అక్కడి నుంచి మనకు కోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఉంటారు కదా, ఆయన ఏం చేస్తారంటే మాకు ఇన్ని వేకెన్సీ అవసరం ఉన్నాయి, ఇంతమంది రిక్రూట్ చేయండి అనేసి డైరెక్ట్గానే గవర్నమెంట్కి ఇస్తారనమాట. అంతే. అంటే కంపల్సరీగా వాళ్ళు ఎంతమందికి చెప్తే అంతమంది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్ చేసుకోవాల్సిందే. ఈ తక్కువ ఉన్నాయి పెంచండి, మీరు ఎక్కువ చెప్పినారు తగ్గించుకోండి అని వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పరు. ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఎప్పుడు కూడా కోర్టు ఎన్ని ఉద్యోగాలు ఇంతమంది మాకు కావాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క డ్యూటీ ఏమంటే కంపల్సరీగా అంతే మందిని రిక్రూట్ చేసుకొని, అంటే రిక్రూట్ చేసుకొని చాల్సిన వాళ్ళు ఇవ్వాల్సిందే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిందే, కోర్టు కూడా భరాయించదనమాట. సో కాబట్టి నాకు తెలిసి మాత్రం ఇది అవాస్తవం, ఇదైతే వాస్తవం కాదు. ఇప్పటికీ ఆల్మోస్ట్ లిస్ట్ అయితే వెళ్ళిపోయింది, ఎంత వేకెన్సీ ఉన్నాయో కూడా లిస్ట్ వెళ్ళిపోయింది. అవన్నీ కూడా చేసుకొని మనకు త్వరలోనే అయితే చెప్పబోతున్నారనమాట. సో ఖాళీల సంఖ్య కూడా దాదాపుగా 2 నుంచి 3 వేల వరకు ఉన్నాయనేసి ఒక అంచనా. ఎందుకంటే ఇది ఇంకా పెరిగేది కానీ తగ్గే ప్రసక్తి లేదు. అన్ని రకాల ఉద్యోగాలు అయితే మనకు ఉన్నాయి. కాకపోతే ఏమంటే ఇది లాస్ట్ ఇయర్ నుంచి పెండింగ్ పడుతూ ఉంది. అందువల్ల మీరు కూడా ఏమనుకుంటారంటే సార్ ఈ ఉత్తమ్ సార్ ఎప్పుడు తెలిసి చెప్తూనే ఉంటారు అనుకుంటూ ఉంటారు, వీళ్ళు ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు. బట్ ఇన్ఫర్మేషన్ రాంగ్గా రైటా అనేది పక్కన పెడితే మీరు ఇది అలర్ట్ మీరు భావించండి. సో డోంట్ థింక్ నెగటివ్లీ. రావడం మీద పక్క అది మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు నోటిఫికేషన్ వస్తుంది పక్కగా. కాకపోతే కొంచెం లేట్ అటు అవ్వచ్చు తప్పితే ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఉండదు, మీరు బాధపడుతుంటారు. అందుకనే మేము ఏం చేస్తామంటే మిమ్మల్ని అలర్ట్ చేయడానికి కోసమే, సో ముఖ్యంగా మిమ్మల్ని అలర్ట్ చేయడానికి కోసం మాత్రం ఈ వీడియో చేస్తూ ఉంటాం. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా మీకు అందిస్తాం. అంతేగాని మిమ్మల్ని గాబరా పడడానికి కాదు, మా కోర్సు కొనండి అనేది కాదు మా ఉద్దేశం, మిమ్మల్ని అలర్ట్ చేయడమే. మరి నచ్చితే కోర్సు కొంటాం, లేకుంటే లేదు కదా. ఈ యొక్క కోర్సు కొనాలనే ఉద్దేశంతోనే మనం వీడియోస్ ఏం చేయం కదా మిత్రమా, ఆలోచించండి ఒకసారి.
సో ఎప్పుడు నెగిటివ్ థింక్ చేస్తూ ఉంటే దాని గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. మరి మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని ఒకసారి మీరు అనుకుంటే, గతంలో నేను చెప్పడం కాదు, 2021 ఎగ్జామ్ జరిగింది, 2022లో కూడా ఎగ్జామ్ జరిగింది. అప్పుడు కూడా మనకు వచ్చిన టైం ఎంత 45 days మాత్రమే వచ్చింది. మీరు పెంచుతారా తెలంగాణ లాగా? తెలంగాణలో దాదాపు 4 నెలలు టైం ఇచ్చారు, కొన్ని ఎగ్జామ్స్ 6 నెలలు కూడా టైం ఇచ్చారు, 6 months కూడా టైం ఉంది. కానీ మనకైతే మాత్రం ఆ విధంగా పరిస్థితి లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క నేడు ప్రచారం చేసుకుంటూ కొంత బతికేస్తూ ఉంటారు అనమాట. రాదులే, ఇంకేడొచ్చాది, అసలు హైకోర్టు జాబ్స్ వేస్ట్ అంటే ఏమో వీళ్ళు పెద్ద ఎగ్జామ్ పెడతాని పెద్ద మార్కులు తెచ్చుకొని జాబ్ కొట్టినట్టు మాట్లాడతారనమాట. అమ్మడిపోతాయి, ఎంత కష్టమైన ఉద్యోగాలు రావు, అవి వేస్ట్ ఉద్యోగాలు. సో ఇవన్నీ ఎవరు మాట్లాడతారండి? ఎవడైతే జాబ్ కొట్టలేడో, ఆ సత్తా లేదో వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. సో సిన్సియర్ అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ పని సైలెంట్ కిల్లర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతానే ఉంటారు అనమాట. అందులో మీరు నెగిటివ్గా మాట్లాడే గురించి చాలా దూరంగా మీకు ఉండండి. మీకు కావాల్సిందంటే మిమ్మల్ని ఎవరైతే పాజిటివ్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారో వాళ్ళు నమ్ముకోండి. సో వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఎంత టైం ఇచ్చినా టైం లేదంటారు, టైం లేకున్నా టైం అట్లా వాళ్ళ గురించి మీరు పక్కన పెట్టేసుకోండి మిత్రమా. సో నెగిటివ్ ప్రచారాలు చేసేవాళ్ళు చాలా మీరు దూరంగా ఉండండి. మరి ఎగ్జామ్ 45 daysలో ఎందుకు జరుగుతుంది? మరి సిలబస్ అయిపోయి చేసుకోవచ్చా అంటే, మీరు ఎప్పుడు అలర్ట్ కాకపోతే సిలబస్ మీరు అయిపోయి చేసుకోలేరు. ఎందుకు అయిపోయి చేసుకోలేరంటే, మనకు సిలబస్ ఆశామాషిక ఏం లేదు, పైకి సింపుల్గా ఇంగ్లీష్ జీకే అని చెప్తాం. కానీ సో మీరు ఒకవేళ రియల్గా సబ్జెక్ట్స్ చదివితే దీని కనీసం అంటే కనీసం మీకు 3 నుంచి 6 నెలలు టైం పడుతుంది. మరి అటువంటిది ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తేనే సరిపోద్దా? మరి సరిపోదు కదా. అందుకనే మేము మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటాం, వస్తూ ఉంది మీరు జాగ్రత్త పడండి అనేంతవరకే. మరి మీరు చూసే ఉంటాం, ఏపీ డిఎస్సి చూసారు కదా, గత 7 ఏళ్ళ నుంచి నాకు నోటిఫికేషన్ లేదు, ఇప్పుడు ఉన్నట్లు వచ్చేసింది. కానీ చూసారు కదా, అంతా కేవలం 45 daysలోనే ఎగ్జామ్ అయిపోతూ ఉంది. ఎంతమంది ఏమనుకుని కూడా గవర్నమెంట్ చెప్పేసింది, నేను ఎగ్జామ్ ఇంతే కంపల్సరీగా ఇచ్చింది. స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, అప్లికేషన్కు ఎప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలా, ఎగ్జామ్ ఇప్పుడు చేయడం జరిగిందా, 45 days టైం ఎక్కువ ఇచ్చారా? మరి ఎంతమంది అడుగుతున్నారు పెంచండి అనేసి, పెంచుతున్నదా? లేదు కదా. వాళ్ళకన్నా ఎక్కువ మంది అప్లై చేస్తారు డిఎస్సిలో, 7 నుంచి ఫైట్ చేస్తున్నారు వాళ్ళు కావాలనేసి. మరి వాళ్ళకే తగ్గించినప్పుడు, డేట్స్ పెంచినప్పుడు మరి ఏపీ హైకోర్టుకి ఎంతమంది అప్లై చేశారు చెప్పండి? టకటగా అయిపోతుంది అంతే. అది కాకుండా ఎవరు కూడా మాకు డేట్స్ పెంచండి అని ఏ వ్యక్తి కూడా ఈ యొక్క హైకోర్టు ఎగ్జామ్కి అయితేనేమి, జిల్లా కోర్టుకి అయితే ఎగ్జామ్కి అయితేనేమి ఎవరు కూడా ఆ విధంగా చేయలేరు, చేయకూడదు కూడా. ఏపీబీఎస్సీ కానీ కానిస్టేబుల్ అడగచ్చు మనం, కానీ హైకోర్టు ఎగ్జామ్స్లో మాత్రం మాకు పెంచండి. ఎవరు పెంచాలా? సో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాదు, వాళ్ళు చేయరు. హైకోర్టు పెట్టగలరు. హైకోర్టు అట్లా అయినా చేసావు అనుకో, నువ్వు రెడ్ మార్క్ పెట్టి పక్కన పెడతాను నిన్ను, ఓకేనా. సో కాబట్టి అదే మరి చూడండి, ఇప్పుడు ఏపీ పోలీస్ సంబంధించి 2022లో వచ్చింది నోటిఫికేషన్, 2022లో. సో 23 ఎగ్జామ్ అయిపోయింది, 24 ఈవెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయిన ఈవెంట్స్ అన్నీ దగ్గరే ఈ మధ్య ఇటీవల కాలంలో. మరి ఇది కూడా 3 ఏళ్ళు పట్టింది నోటిఫికేషన్కు. కానీ అడుగుతున్న ఎప్పటి నుంచో పెట్టండి అనేసి పెట్టినారా? కానీ ఉన్నటువంటి ఈరోజు అనౌన్స్ చేసినారు ఏమని, ఎగ్జామినేషన్ జూన్ 1వ తేదీ అనేసి. అంటే అది మే అంత 30 రోజుల, ఇప్పుడు ఒక 5 రోజులు ఉంది. అంటే ఖచ్చితంగా 35 days మాత్రం ఇచ్చారు మిత్రులు, ఇక్కడ ఓన్లీ 35 days మాత్రం ఇచ్చారు. మరి ఇంతకుముందు మీరు చదువుకోకుండా ఉండింటే జాబ్ కొట్టగలమా? ఇదే పరిస్థితి మనకు వస్తే మీరు గమనించండి, డిఎస్సి 45 రోజులు ఇచ్చారు, మరి ఏపీ పోలీస్ 30 రోజులు ఇచ్చారు. మరి మీరు ఊహిస్తారన్నా ఇక్కడ 100 రోజులు అంటే నమ్ముతాం మనం. సో కాబట్టి హైకోర్టు సంబంధించి ఎక్కువ రోజులు మీరు నమ్మగాకండి. ఇక్కడ కూడా మీకు మినిమం అయితే మీకు 40 days, మ్యాక్సిమం కూడా 60 రోజుల కంటే ఎక్కువ ఇచ్చే ఛాన్స్ లేదు దీన్ని బేస్ చేసుకుంటే. అందుకనే మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటాం మిత్రులారా, జాగ్రత్తగా ఉండండి, చదవండి. నచ్చితే కోర్సుకు లాంటి లేదని చెప్తాం, అంతేగాని మాది ఖచ్చితంగా కోండండి అని చెప్పాను కదా. సో మా ఉద్దేశం ఏమంటే కొందరికి యూస్ఫుల్ కావాలి. సో సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళు చదువుకుంటారనే ఉద్దేశంతో తప్పితే మీరు ఏదో మిస్లీడ్ చేయాలనేసి, మీరు ఏదో చేయాలనేసి ఎప్పుడు కూడా మేము అనుకో మిత్రమా, అది గమనించండి. ఓకే, ఇది కాబట్టి ఎక్కువ సమయం అయితే మనకు ఉండదు కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఆల్రెడీ 21లో కానీ 22లో కానీ ఎవరైతే ఈ యొక్క అచీవ్ చేయలేకపోయినారో వాళ్ళు చాలా కసిగా ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళు దగ్గర 1 మార్క్ 2 మార్క్స్ 3 మార్క్స్ పోయినారు, వాళ్ళు చాలా కసిగా ఉంటారు. వాళ్ళు మీరు దాటుకుని వెళ్ళాలంటే కొత్త వాళ్ళు, మీరు మీ యొక్క ప్రిపరేషన్ కూడా మనం బాగా చేసుకోవాలా. ఓకే, సో ఒకవేళ మీ దగ్గర బుక్స్ ఉండి హ్యాపీగా చదువుకోండి, లేదు మీకైనా అవసరం అయితే మేము సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని. ఎట్లా? ఆన్లైన్ కోర్సు ద్వారా మీకు ఏపీసీ కోర్స్ మొత్తం 14 ఇది నమ్మలైతే ఇది తగ్గించుకొని కేవలం 1499 రూపీస్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఇంగ్లీష్, జీకే, బట్ ఎగ్జామినేషన్స్, ఓకే. సో చాలా వరకు ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటుంది. మరి ఒకవేళ మీకు వద్దు మా దగ్గర ఉంది, మేము అడిగి మీకు చాలా చదివినాం అనుకునే వాళ్ళు
మీరు బుక్ ఓన్లీ ఇంగ్లీష్ బుక్ కావాలనుకుంటే, ఎందుకంటే చాలామందికి ఇంగ్లీష్ అంటే భయం ఉంది. ఆ యొక్క బుక్ ఫియర్నెస్ పోవాలంటే మన ఇంగ్లీష్ బుక్ 400 రూపాయలు, 400 పేజీలు ఉందన్నమాట. ఎక్కడ ఇది 500 రూపాయలు కాస్ట్. ఎందుకు 400 పేజీలు చూడండి, మీరు ఎక్కడ సరే 400 రూపాయలకు మీకు ఇస్తున్నాం. డెలివరీ కూడా ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది. సో నచ్చితే మీరు ఏం చేయాలంటే మనకి నెంబర్ ఉందన్నమాట, 833305 పెట్టి 9876కు మీరు ఈ నెంబర్ ఫస్ట్ ఫోన్ చేయండి. లేకుంటే మన యొక్క నెంబర్ టర్నింగ్ పాయింట్ నెంబర్ 8688 ఓకేనా 080802కి ఈ 2 నెంబర్ ఏ నెంబర్ మీరు కాల్ చేసి మాకు బుక్ కావాలంటే మీకు ఫోన్పే నెంబర్ చెప్తే ఇది ఫోన్పే నెంబర్ అనమాట. దీన్ని ఫోన్పే చేసి మీరు అడ్రస్ పెడితే మీకు అదే రోజు మీకు మేము డెలివరీ చేస్తాం, అంటే పోస్ట్ పంపిస్తాం. సో మీకు ఒక వితిన్ 1 వీక్లోనే మీకు బుక్ అయితే రిసీవ్ చేసుకుంటారనమాట. బుక్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు మన ఉత్తమ్స్ అకాడమీ యాప్ ద్వారా ఆన్లైన్ తీసుకోవచ్చు. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ద్వారా మీరు ఆఫ్లైన్ తీసుకోవచ్చు. మరి అతి త్వరలోనే అతి త్వరలో మనకి ఏపీ ఫారెస్ట్ నుంచి కూడా మనకు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఈవెన్ ఏపీ ఫారెస్ట్లో కూడా మనకి ఇంగ్లీష్ ఉంది. సో ఏపీ ఫారెస్ట్లో కూడా మనకి ఇంగ్లీష్ ఉంది, ఏపీఓ కానీ ఎఫ్బీఓ కానీ. అదే మాదిరిగా ఎఫ్ఎస్ఓ కూడా. మరి ఎక్కడ కూడా మనకు ఇంగ్లీష్ ఉంది, మళ్ళీ ఇంగ్లీష్ వొకాబులరీ ఉంది, ఇంగ్లీష్ గ్రామర్ ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అదే మాదిరిగా తెలుగు కూడా ఉంది. సో ఎక్కడ కూడా ఇది మేము వదిలిపెట్టదు. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఇంకా కంపల్సరీ అయిపోతుంది మీకు. ఇంకా ఇక్కడ నుంచి అంటే గ్రూప్స్లో తప్పితే హైకోర్టు కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఫారెస్ట్ సెకండ్ ఆఫీసర్ కావచ్చు, ఫస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఓకే ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మళ్ళీ ఉంటుంది. మీకు నేర్చుకోవాల్సి ఉంది కంపల్సరీగా మనం. ఈవెన్ ఇప్పుడు మనకు ఏపీ కానిస్టేబుల్స్ కూడా చూసారు, మనకు డేట్స్ వచ్చింది కదా, ఇక్కడ కూడా మనకి ఇంగ్లీష్ ఉంది. డిఎస్సి ఉంది కదా, డిఎస్సిలో కూడా ఇంగ్లీష్ ఉంది. కానీ నేర్చుకుని తప్పేం లేదు కదా. కాబట్టి అందుకనే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. సో అలర్ట్ కాండి, మేము అలర్ట్ చేసినాం. మీ దగ్గర బుక్స్ని బయటకు దులిపేసేయండి. ఇంకా మీరు లేట్ అయితే చేయొద్దు. ఒకటి మే రాలేదనుకోండి, జూన్ వస్తుంది. రాలేదనుకోండి, ఎటువంటి పరిస్థితులైనా సరే ఈ యొక్క ఇయర్లో నోటిఫికేషన్స్ రావాలి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా జాబ్లో కూడా జాయిన్ అయిపోతారనమాట. సో ఖచ్చితంగా అయితే మాత్రం ఇయర్లో అయితే నోటిఫికేషన్ రావాలంటే పక్కా. ఓకే మిత్రమా, ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.